ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు నేను పాడబోయే పాట బ్రదర్ ఏసన వాళ్ళ మినిస్ట్రీది, హోసన మినిస్ట్రీ వాళ్ళ పాట నేను పాడుతున్నా. సరిరారెవ్వరు నా ప్రియుడైన ఏసయ్యకు అని అనే పాట నేను పాడుతున్నా. ఈ పాట ఎంత చక్కగా ఏసయ్యను వర్ణించుకుంటా రాసిండ్రో నేను ఒకసారి ముందు పాటను ఒకసారి చదవాలని ఆశిస్తున్నా. సరిరారెవ్వరు నా ప్రియుడైన ఏసయ్యకు. సరి దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా ఏసయ్యకు సరి అయిన వారు, పోల్చగలిగేవారు ఎవరు లేరు. ఆయనకు సమానుడైన వాడు, ఆయనను పోల్చుకొని చెప్పదగిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా రాసింది. సరిరారెవరు నా ప్రియుడైన ఏసయ్యకు. ఈరోజు మన జీవితంలో ఏసయ్య నుంచి ఎన్నో మేలు పొందుతాం. రక్షింపబడని ఎంతోమంది రక్షణకు అనుభవంలోకి వచ్చినాక ఆయన ఎంత ప్రియుడో మనకు నిజంగా అది అర్థమవుతుంది. ఇంకొక మాట అంటాడు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వం ఆయనకు మన జీవితం గురించి తెలియని విషయం కానీ ఏ విషయం కానీ లేదని అక్కడ చెప్తాడు. ఇంకో మాట అంటాడు, సరిహద్దులు. మన జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు ఆయనకు లిమిటేషన్స్ లేవు. అది ఎటువంటి సమస్య ఉన్నా, అది మెంటల్ ఉండొచ్చు, ఫిజికల్ ఉండొచ్చు, ఫైనాన్షియల్ ఉండొచ్చు, అది ఎటువంటిదైనా ఆయనకు లిమిటేషన్స్ లేదు. దేవుని వాక్యంలో మనం చూస్తాం, ఎన్నోసార్లు సువార్తలు చూస్తాం, యేసయ్య చెయ్యలేనిది అనేది ఇక్కడ మనము నిజంగా కనబడదు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన స్వస్థపరచని మేలు చేసినని వచ్చి ఎవరు కూడా ఎంటీగా పోలే. అది కుష్ఠరోగం ఉండొచ్చు, దయ్యం పట్టిన వాడు ఉండొచ్చు, కుంటోడు ఉండొచ్చు, గుడ్డోడు ఉండొచ్చు, ఎవరైనా చనిపోయిన వారు ఉండొచ్చు, ఎవరు కూడా ఎంటీగా పోలేదని దేవుని వాక్యం చెప్తుంది. ఆయనకు సరిహద్దులు లేవని రాసిండు. ఆయన కింద చరణాలు ఇంకా చాలా చక్కగా రాసింది. నేను ఫాస్ట్గా నమ్మదగిన వాడే నలుదిశలా నెమ్మది కలుగు. నిజంగా ఈరోజు మీ అందరికీ ఒక మాట చెప్తుంది, యేసయ్యను నమ్మచ్చు. నేను ఎన్నడూ విడువడు, ఆయన ఎడబాయడు. ఎటువంటి స్నేహితుతో దేవుని వాక్యం చెప్తుంది కదా, తల్లి అయినా తన బిడ్డలను మర్చును కానీ యెహోవా తన బిడ్డలను మరవనని వాక్యం సెలవిస్తుంది. ఆయన నమ్మదగినవాడు, ఆయన ఎన్నడూ విడువడు. స్నేహితులు విడిచిపెట్టచ్చు, పేరెంట్స్ విడిచిపెట్టచ్చు, క్లోజెస్ట్ బ్రదర్ ఎవరైనా విడిచిపెట్టచ్చు మనల్ని. కానీ యేసయ్య ఎన్నడూ విడువడు, ఎడబాయడు. నెమ్మది, ఇంకొక మాట అంటాడు, నెమ్మది కలుగు చేయువాడు. అంటే దేవుడు యేసయ్య మనకు ప్రతి విషయంలో నెమ్మది ఇవ్వగలుగుతాడు. ఎన్నోసార్లు చూస్తున్నాం, ఎంతోమందికి ఎన్నో అంటే ఫైనాన్షియల్గా కానీ ఎన్నో విషయాలు మంచి స్థితిలో ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, మంచి ఆస్తి ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, కానీ నెమ్మది లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆ నెమ్మది లేకుండా తప్పుడు స్టెప్స్ చేసేటోళ్ళు కూడా ఎంతోమంది చూస్తున్నాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇక్కడ పాటల్లో కూడా ఆయన రాసినట్టుగా నెమ్మది కలుగజేయవాడు. అయితే ఎటువంటి పరిస్థితి ఉన్నా నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే నీకు నెమ్మది ఇవ్వగల నెమ్మదిని ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. ఎటువంటి సమస్య అయినా సమాధానము నలుదిశలు అన్ని రకాలుగా నీకు సమాధానము యేసయ్య ఇవ్వగలుగుతాడు. అది అని ఏదని లేదు, అన్ని విషయాల సమాధానం. నా వ్రతము జీవితం అంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. నా వ్రతం ఆయన దేవునికి సంపూర్ణంగా తండ్రి ఏదైతే పని మీద భూమికి పంపించిండో, పాత నిబంధన నాజీర్ అంటే దేవునికి సమర్పించుకొని కొన్ని నెలలు వాళ్ళు ఉండేటోళ్ళు అంట. వాళ్ళు కంప్లీట్గా డెడికేటెడ్ గాడ్కి సమర్పించుకొని ఉంటుంటారు. అదేవిధంగా యేసయ్య కేవలం మన కొరకు ప్రాణం పెట్టడానికే, తండ్రి ఏదైతే చిత్తం ఏదైతే ఉందో అది కేవలం దాన్ని నెరవేర్చడానికి భూమి మీద మనకు ఒక్కొక్కరికి ప్రాణం పెట్టడానికి అంటాడు కదా, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడు. అది నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. అది కంప్లీట్గా ఒక మిషన్ మీద వచ్చింది మన కొరకు చనిపోనీకే. అది సిలువలో మన ప్రేమను, తండ్రి ప్రేమను మనకు ఆయన నిరూపించాడు. కింది మాట ఫాస్ట్గా ఇంకా చెప్పేస్తా. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించేవాడు. ఆయన మంచి ఆరోగ్యం ఇచ్చినాడు, సంపూర్ణ స్వస్థత అంట. ఎన్నోసార్లు దేవుని వాక్యంలో చూస్తుంటాం, కుష్ఠరోగం వస్తే వాడు కంప్లీట్గా వాడిని కుష్ఠరోగం వెళ్ళిపోయిందంట. కంప్లీట్గా ఎన్ని రకాల రోగాలు యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తే అని కంప్లీట్గా హీల్ అయిపోయాడు. ఈరోజు కూడా ఎంతోమంది జీవితాలలో ఎంతోమంది జీవితాలు యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళను దేవుడు ఎన్నో అద్భుతాలు చేసినట్టు. కేవలం డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయే కార్యాలు ఎంతోమంది జీవితాల్లో జరిగినాయి.
అది ఆ అనుభవంతో యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు లక్షల కోట్ల మంది ఉన్నారు. ఎటువంటి అసలు డాక్టర్ కాదు అని చెప్పిన కేసెస్ కూడా యేసుప్రభుని నమ్ముకున్నందుకు జరిగిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. డాక్టర్ ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడ అదే రాయబడ్డది, ఆశ్చర్యక్రియలు జీవితం అంతా చేయించు తిరిగినాడే నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలుగుతాడు. అదేవిధంగా నీ కొరకు నా కొరకు ప్రాణం కూడా పెట్టిండు. ఆయన అన్నీ చేయగలుగుతాడు. ఆయన చెయ్యలేనిది ఏది లేదు, కానీ ఆయన నీ కొరకు అన్నీ చేయగలుగుతాడు. ప్లస్ ఆయన ఏబిలిటీ అన్నిట్లా ఉంది, ఆయన ఏబిలిటీ. కానీ అదొక ఎత్తు అయితే, నీ కొరకు ప్రాణం పెట్టడానికి కూడా యేసయ్య, నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి కూడా యేసయ్య వెనకకు పోలేదు. చివరిగా ఒక్క చరణం, అది కూడా ఒక్కసారి చదివేస్తా. పునరుద్ధానుడే జయశీలి మృతిని గెలిచి లేచినాడే. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసయ్య సమాధిలా లేడు. ఆయన పునరుద్ధానుడు, మరణాన్ని జయించిన ఏకైక వ్యక్తి. మానవ స్వరూపంగా దేవుడు మానవ స్వరూపంగా వచ్చి మరణాన్ని జయించిన దేవుడు యేసయ్య. ఇప్పటిదాకా ఎవ్వరు ఆయన ప్రూవ్ చేయలేరు. ఆయన సమాధి ఉన్నాడు, అది అస్థికలు ఇక్కడ ఉన్నాయని ఎవరు ప్రూవ్ చేయలేకపోయినారు. పునరుద్ధానుడు మరణాన్ని జయించిన వాడు. శ్రేష్టమైన అదే పునరుద్ధానము మనకు ఇయ్యగలుగుతాడని దేవుని వాక్యం వాగ్దానం చేస్తుంది. చివరి మాటలు అదే మాట రాసి ఉంటుంది, నాకై అతి త్వరలో మహిమతో రానన్న. ఆయన ఏ రకంగా ఆరోహణమై మరణం జయించి తిరిగి లేచి వెళ్ళిపోయాడో, ఆయన మళ్ళా మనల్ని తీసుకొనికే వస్తున్నది దేవుని వాక్యం చెప్తుంది. ఆయన రాకడకు ముందు చనిపోతే సపోజ్ మనం కూడా మన సమాధులు తెరవబడతాయంట. లేకపోతే మనం జీవిస్తుంటే ఆయనను మధ్యాకాశంలో మనం కలుసుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మరణాన్ని జయించిన యేసయ్య. సింపుల్గా ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఆయన ఏమన్నా నీ కొరకు ఎన్ని సమాధానం ఇవ్వగలుగుతాడు, స్వస్థతని ఇవ్వగలుగుతాడు, నీకు ఎన్ని రకాలుగా ఏ కార్యమైనా చేయగలుగుతాడు. అదే మళ్ళీ ఇంకో ఎక్స్ట్రీమ్ ఏంటంటే, నీ కొరకు ఆయన ప్రాణం కూడా పెట్టిండు. నీ కొరకు నా కొరకు అందరి కొరకు ప్రాణం పెట్టిండు అనేది కూడా మనము మర్చిపోవద్దు. దేవుని నామకి మహిమ కలుగును గాక. పాటను నేను పాడాలనుకుంటున్నా. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. నమ్మదగిన వాడే, నలుదిశలా నెమ్మది కలుగజేయువాడే, నమ్మదగిన వాడే, మలుదిశలా నెమ్మది కలుగజేయువాడే. నా జీవితము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. నా జీవితము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు
నా ప్రియుడైన యేసయ్యకు. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. పునరుద్ధానుడే, జయశీలి, మృతిని జయించి లేచినాడే. పునరుద్ధానుడే, జయశీలి, మృతిని జయించి లేచినాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలమునిచ్చినాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే. శ్రేష్టమైన పునరుత్థాన బలమునిచ్చినాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు.